పట్నంలోనైనా ఇంకేడనన్నా టూరిస్టు జాగలకు పోయినప్పుడు గోడల పొంట తీర్ బొమ్మలేపిస్తారు. ఆ ఏరియాలో ఏమున్నాయి, ఆ జాగ గొప్పతనం ఏందని ఎరక చెప్తానికి పోతాం, చూస్తాం, అబ్బా మస్తుంది అనుకుంటాం, కుదిరితే ఓ ఫోటో తీసుకుంటాం, ఫేస్బుక్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం. అయితే ఏ బొమ్మకైనా రంగులు అద్దుతేనే ముద్దు కనిపిస్తుంది. కానీ ఓ గన్న కుంచెల ఏమున్నదో కానీ అవేం లేకుంటేనే అద్దర కొడుతున్నాడుల్లా. మెట్ల మీద కూసోని చూస్తుండగానే శివపార్వతుల బొమ్మ ఎంత ముద్దు గీసిండో. ఇక గోడల మీద చూడుండ్రి, ఆడికి అదిరిపోయినాయి బొమ్మలు. వారెవ్వా, ఒకటే బొమ్మల శివపార్వతులు అచ్చం కైలాసం చూసినట్టే ఉన్నది. పో, మీరు గమనించిండ్రో లేదో, బొమ్మలేసేది ఓ బుడ్డ కంచెతోనే, రంగులన్న ముచ్చట్నే లేదు. కంప్యూటర్ల బొమ్మ గీసి గోడ మీద అతకబెట్టినట్టే ఉన్నది. మన సిద్దిపేట జిల్లా ఉస్నాబాదే, పేరు నవనీత్. చిన్నప్పటి సంది బొమ్మలేసుడంటే మస్తు కాయిషట. అన్న టాలెంట్ తెలవాలనంటే కాశీ గోడలను అడిగితే చెప్తాయి. ఆవు మనోడేసిన బొమ్మలే. మా కుంభమేళ సాగుతున్న ప్రయాగ్రాజ్ లో సుత అన్న టాలెంట్ చూపించిండు. కొడుకేసిన బొమ్మల గురించి చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు. అక్కడనే మొక్కుకున్నారు, అక్కడనే కూర్చుంటున్నారు, అక్కడనే ధ్యానం చేసుకుంటున్నారు. అంత పవిత్రమైన కాశీలో తను చేసిన ఆర్ట్కు నాకు చాలా ఆనందకరంగా ఉన్నది. నాయన లేకున్నా బొమ్మలు మంచిగా గీస్తున్నాడని మిషన్ గుట్టి చిన్నప్పటికెళ్ళి ఆర్ట్ నేర్పించింది అమ్మ. అన్న చదువు సుత పెద్దదే, మళ్ళా చదివింది తోపు పెద్ద బడ్లే. NIT నాగ్పూర్లో ఆర్కిటెక్చర్ చేశాను, IIT బాంబేలో మాస్టర్స్ చేశాను కమ్యూనికేషన్ డిజైన్. ఇప్పటిదాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆర్ట్ల టాలెంట్ చూపించిండు అన్న. ఇప్పటి వరకు ఒక 70 సాఫ్ట్వేర్స్ వరకు నేను ఎక్స్ప్లోర్ చేశాను. అది కాకుండా ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ మీడియమ్స్ కానీ, ఒక 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ ప్రాజెక్ట్స్ ఫీల్డ్స్ కానీ అవి వాటి మీద వర్క్ చేశాను. ఇంటి నిండా చూడుండ్రి, బొమ్మలన్నీ ఎంత ముద్దుగా వేర్చిండ్రో. ఒక్క దాంట్లో సుత గింత రంగు లేదు. అయినా ఏమన్నున్నాయా? అగో చూస్తుండగానే మంత్రి పొన్నం సార్ బొమ్మను అచ్చు గుద్దినట్టు దించిండు. పో, స్లోగా ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేసేసి దానికోసం ఫండింగ్ కోసం కూడా నేను వెతుకుతున్నాను. సో ఎందుకు అనంటే జనాలకి చెప్తే ఎక్స్పోజర్ వస్తుంది, నేర్పిస్తే కళ గురించి తెలుస్తుంది. సెంటర్ మంత్రులతోని అవార్డులు గిన తీసుకున్నాడు అన్న. కళను ఉత్తగా బోనియకుండా మనోళ్ళకు సుతా నేర్పియాలని కాయిస్తోని ఇన్స్టిట్యూట్ పెట్టిండు. సర్కార్ ఇంత ఆసరైతే కళను నలుగురికి వంచుతా అంటున్నాడు. జర చూడుండ్రి సారు.